అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచార మాస ఫలితాలు మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:40 ప్రాంతం నుంచి ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 9:15 వరకు నెల రోజులకు సంబంధించి సూర్యుడు మీన సంచార మాస ఫలితాలని మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం మొట్టమొదటగా గ్రహముల యొక్క స్థితి, డిగ్రీలు, రాశి మార్పులు వీటి గురించి చెప్పుకొని తర్వాత మనం మిగిలిన విషయాలు చెప్పుకుందాం. మార్చి 14వ తేదీకి మేషంలో గురువు చంద్రులు ఉన్నారు. గురువు 19.30 డిగ్రీలో ఉన్నారు. చంద్రుడు 24.11 డిగ్రీస్లో ఉన్నారు. వృషభంలో గ్రహములు ఏవీ లేవు. మిథునంలో గ్రహములు ఏవీ లేవు. ఎవరి వీక్షణ కూడా లేదు. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు, కానీ మాసం ప్రారంభ సమయానికి కుజుడు యొక్క వీక్షణ కర్కాటకం మీద ఉంది. ఇంకా సింహంలో గ్రహములు ఏవీ లేవు, కానీ ఈసారి మొత్తం ప్రభావం అంతా సింహం నుంచినే ఉండబోతోంది. గురువు, శని, శుక్ర, కుజుడు 4 గ్రహాలు ఈసారి సింహం మీద ప్రభావం చూపబోతున్నాయి. కన్యలో కేతువు 22.53 డిగ్రీస్లో ఉన్నారు. ఇంకా కన్య మీద మీనంలో ఉన్న సూర్య, బుధ, రాహుల వీక్షణ మాసం ప్రారంభం సమయంలో ఉంటుంది. ఇక శుక్రుడు వెళ్ళిన తర్వాత శుక్ర వీక్షణ కూడా కన్య మీదే ఉంటుంది. కన్య మీనంలో ఈ నెల 4 గ్రహముల ప్రభావం, సూర్య, బుధ, రాహు, శుక్రుల ప్రభావం. ఇక తులలో గ్రహములు ఏవీ లేవు, కానీ మాసం ప్రారంభం సమయానికి గురువు, చంద్రుడి తుల మీద ఉంటుంది. ఇంకా ఈ నెలలో ప్రభావం కూడా తుల మీద నేరుగా చూపేది గురువు, చంద్రుడే. వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు, కానీ సూర్యుడు మీనంలోకి వెళ్ళిన వెంటనే శని యాక్టివ్ అవుతున్నారు. శని యొక్క 10వ చూపు వృశ్చికం మీద మళ్ళీ ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ధనస్సులో గ్రహములు ఏవీ లేవు, కానీ గురువు యొక్క 9వ చూపు ధనస్సు మీద ఉంటుంది. ఇక మకరంలో మాసం ప్రారంభం సమయానికి కుజుడు 29.3 డిగ్రీస్లో ఉన్నారు. చివరి డిగ్రీలో ఉన్నారు కుజుడు. ఇంకా కుంభంలో శుక్రుడు 8.47 డిగ్రీస్లో ఉన్నారు. శని 17.25 డిగ్రీస్లో ఉన్నారు. ఇంకా మీనంలో మాసం ప్రారంభం సమయానికి సూర్యుడు అప్పుడే వెళ్ళారు. మధ్యాహ్నం 12:40 ప్రాంతంలో సూర్యుడిని 00 డిగ్రీస్లో తీసుకున్నాం. తర్వాత బుధుడు 13.36 డిగ్రీస్లో ఉన్నారు. ఆ తర్వాత రాహు 22.53 డిగ్రీస్లో ఉన్నారు. ఇది గ్రహముల స్థితి, డిగ్రీస్, వీటికి సంబంధించిన వివరణ. ఇంకా ఈ నెలలో గ్రహములు రాశి మార్పు, ఏ గ్రహాలు ఏ భావం నుంచి ఏ భావానికి రాశి మార్పు చెందుతాయి అని చెప్పుకుందాం. ఇంకా ఈ నెలలో మనకు ఉన్నది ప్రధానంగా 3 రాశి మార్పులే, కానీ 4 ట్రాన్సిట్లు అయితే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే బుధుడు మేషంలోకి వెళ్ళి వక్రించి మళ్ళీ మీనంలోకి వచ్చి మీనంలో స్తంభిస్తున్నారు మాసం చివరిలో. మొట్టమొదటగా కుజుడు మకరంలో 29 డిగ్రీల ప్రాంతంలో ఉన్న కుజుడు మార్చి 15వ తేదీ సాయంత్రం 5:47 ప్రాంతంలో మకరం నుంచి కుంభంలోకి వెళ్తారు. సో కుంభంలో మాసం ప్రారంభం నుంచినే పూర్తిగా ఘర్షణ పూరిత వాతావరణం ప్రారంభమవుతుంది. సింహం మీద కూడా ఇంకా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఏంటంటే ఎక్కడన్నా 3 గ్రహాలు మాత్రమే, కానీ మనకు సింహానికి వచ్చేసరికి గురువు వీక్షణ కూడా ఉంటుంది. కాబట్టి హోరాహోరీ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కుజ, శుక్ర, శని, గురువు వీరి 4 ప్రభావం సింహం మీద, కుజ, శుక్ర, శని 3 ప్రభావం కుంభంలోనూ ఉంటుంది. తర్వాత రెండవ గ్రహ మార్పు ఏది అంటే మార్చి 26వ తేదీ తెల్లవారుజామున 2:44 ప్రాంతంలో బుధుడు మీనం నుంచి మేషంలోకి వెళ్తున్నారు. మార్చి 26న వెళ్ళి మళ్ళీ ఏప్రిల్ 9వ తేదీ వక్రించి మళ్ళీ మీనంలోకి వచ్చి 27 డిగ్రీల ప్రాంతంలోనే, అంటే వక్రించడమే చాలా స్తంభించిన విధంగా వక్రిస్తున్నారు. స్తంభించి అక్కడే ఉంటున్నారు నెల చివరి వరకు. తర్వాత గ్రహ మార్పు శుక్రుడు మార్చి 31వ తేదీ, అంటే మనకి ఇప్పుడు మాసం ప్రారంభం సమయానికి 8.47 డిగ్రీస్లో ఉన్న శుక్రుడు మార్చి 31వ తేదీ సాయంత్రం 4:27 ప్రాంతంలో కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు. కొంచెం వేగంగానే ట్రావెల్ చేస్తున్నారు. అంటే 8 డిగ్రీల్లో ఉన్న శుక్రుడు మిగిలిన 21.5 డిగ్రీస్, ఇంచుమించు 21 డిగ్రీలు పూర్తిగా 15 రోజుల్లోనే ట్రావెల్ చేస్తున్నారు. సో కొంత వేగంగా ప్రయాణించి కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు. 31వ తేదీ శుక్రుడు మీనంలోకి వెళ్తే ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 9:50 ప్రాంతంలో బుధుడు వక్రించి మళ్ళీ మీనంలోకి వస్తారు. ఇంకా చివరి వారం పూర్తిగా మళ్ళీ శుక్ర, రవి, బుధ, రాహు 4 గ్రహముల ప్రభావం మీనంలో ఉంటుంది.
ఈ గ్రహములన్నిటి ప్రభావం ఏ రకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ నెలలో 2 పండుగలు రాబోతున్నాయి. ఒకటి హోలీ పండుగ, 2 ఉగాది పండుగ. మార్చి 26వ తేదీ హోలీ పండుగ, ఏప్రిల్ 9వ తేదీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ వస్తుంది. ఈ 2 పండుగలకు సంబంధించి ఫలప్రద కుటుంబ సభ్యులందరికీ హోలీ మరియు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఇదే అండి గ్రహముల స్థితి, డిగ్రీసు, రాశి మార్పులు, వీటికి సంబంధించిన వివరణ. ఇంకా మనం గత నెలలో మనం చెప్పింది 2-3 విషయాలు చాలా కీలకంగా చెప్పాము. అన్నీ డే 1 నుంచే జరుగుతూ వచ్చాయి, అందరూ గమనించారు. అంటే మనం చెప్పిన విషయాల్లో 3 విషయాలు చాలా స్పష్టంగా ఖచ్చితంగా జరుగుతూ వచ్చాయి. ఇంకా నేను చివరి వారంలో వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అని నేను ఇంకా ఇప్పుడే చెప్పలేను. కారణం ఏంటంటే నేను ఒక వారం ముందుగానే వీడియో రెడీ చేస్తాను కాబట్టి తర్వాత ఏ ఏ పరిస్థితులు జరుగుతున్నాయి అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేయలేకపోవచ్చు. వీలైతే నెక్స్ట్ మాస ఫలితాల్లో ఆ విషయాలు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం గత నెలలో ఏ ఏ సంఘటనలు జరగవచ్చు అని చెప్పుకున్నామంటే, మొట్టమొదట వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని చెప్పుకున్నాము. ఇంకా వాహన ప్రమాదాలు అనేది ఇంకా ఈ నెలలో నిజంగానే రహదారుల మీద రక్తం ప్రవహించిందా అనేంత ఎక్కువ జరిగాయి. ఆ అగ్ని ప్రమాదాలు అందరికీ తెలిసిన విషయమే, చాలా ఇబ్బందికరంగా జరిగాయి. తర్వాత మనం అడవి జంతువులు ఊర్ల మీదకి రావడానికి, అడవి జంతువులు మనుషుల మీద దాడి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పాము. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 2-3 సంఘటనలు జరిగాయి. తమిళనాడులో కొన్ని సంఘటనలు జరిగాయి, కేరళలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఇంకా చిన్న చిన్న సంఘటనలు అంటే ఈ వీధిలో కుక్కలు కరవడం, ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇంకా నెల మొత్తం ఈ సమస్య అనేది ఎక్కువ ఉన్నా కూడా మొదటి వారం ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాము. ఇంకా తిరుపతి జూ పార్క్లో ఒక వ్యక్తి సింహం ఉన్న బోన్లోకి వెళ్ళి ఆ సింహానికి బలి అవ్వడం కూడా మనం చూసాము. ఇంకా అగ్ని ప్రమాదాలు చూసాము, ఎన్ని రకాలు జరగవచ్చో అన్ని రకాలుగా జరిగాయి. ఈ అగ్ని ప్రమాదాలు అనేటివి ఈ నెలలో లెక్కించలేనన్ని జరిగాయి అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. తులా లగ్నం వాళ్ళకి పర్టికులర్గా చెప్పాను. అంటే మాస ఫలాల్లో నేను ప్రధాన అంశాలు మెన్షన్ చేయలేదు, కానీ తులా లగ్న జాతకులు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, ఈ హోటల్ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పాము. ఈ తులా లగ్నానికి సంబంధించి చూసుకుంటే మనకు కర్ణాటకలో ఒక కేఫ్లో బ్లాస్ట్ జరగడం, తర్వాత ముంబైలో ఒక హోటల్లో ఏదో ఒక డ్రై ఐస్ అనేసి ఏదో ఒక ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి నోట్లోంచి బ్లడ్ రావడం చూసాము. ఇది తులా లగ్నానికి సంబంధించిన హోటల్ నిర్వాహకులు వీళ్ళకు మాత్రమే సంబంధించిన విషయమైనా కూడా అది కొంచెం హైలైట్ అయింది కాబట్టి తులా లగ్నానికి సంబంధించిన వాళ్ళ హోటల్స్లో ఇవి జరగడానికి అవకాశం ఉంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశ రాజకీయాలు అన్ని రకాల, అన్ని వైపులా పూర్తిగా అత్యున్నత స్థాయిలో, అత్యున్నత స్థితిలో ఉంటాయి. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరుగుతుంది అని చెప్పాం. ఇంచుమించు ఇటువంటి పరిస్థితి మనం నెల మొత్తం చూసాము. మోడీ గారు దుబాయ్లో ఒక ఆలయాన్ని ప్రారంభించి రావడం, ఇంకా భారతదేశంలో కూడా చాలా దైవ సంబంధ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, మన శత్రు దేశాలకు సంబంధించి కొన్ని రకాల కుట్రలను భగ్నం చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఒక రకంగా వీళ్ళతో పెట్టుకుంటే మనకి ఏమవుతుందో అనే ఒక రకమైన భయాన్ని అయితే, భారతదేశాన్ని ఏదైనా సాధించాలి, ఇబ్బంది పెట్టాలి అనే వాళ్ళకు సమాధానం చెప్పిన విధంగానే, వీళ్ళ వైపు వెళ్ళకూడదు మనం అనే ఆలోచన వచ్చే విధంగానే ఆ రకమైన సంఘటనలు భారతదేశానికి సంబంధించినంత వరకు జరిగాయి. ఇంకా భారతదేశ విదేశాంగ వ్యవస్థ అంటే ఎంతమంది న్యూస్ గమనించారో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే చర్చనీయాంశం అయితే అయింది. ఈ విషయాన్ని మనం ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ గమనిస్తే, లేదా మనం ఇండియాలో అయినా కూడా కానీ కాస్త నేషనల్ న్యూస్ని ఎక్కువగా గమనించే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే అండి, ఇంకా మనం ఈ నెలలో ఏం జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో సమాజంలో ఏం జరగవచ్చు అంటే, ఇంకా దేశం మొత్తానికి ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పడబోతోంది. ఇది గ్రహస్థితి రీత్యా కాదు, కానీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇంక దీనికి సంబంధించి అన్ని పార్టీలు అన్ని వైపుల నుంచి ప్రచారాలు ప్రారంభిస్తాయి కాబట్టి హోరాహోరీ అనేది ఎలక్షన్ల కారణంగా పండుగ వాతావరణం అనేది దేశంలో ప్రారంభమవుతుంది. రాజకీయ ఎన్నికల రణరంగంగా దేశం మారబోతోంది. ఈ నెలలో ఉన్న గ్రహస్థితి రీత్యా కూడా ప్రభావం అలాగే ఉంటుంది. ఇంకా దానికి తగిన విధంగా ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఎక్కడ చూడు హోరాహోరీ నువ్వా నేనా అనే విధంగా అయితే వాతావరణం ఉండబోతోంది. ఇది ఈ ప్రభావం ఏంటంటే, ఎలక్షన్లు జరుగుతున్నాయా, నేరుగా యుద్ధాలు జరుగుతున్నాయా అనేంత ఇబ్బందికరంగా ఉద్రిక్తంగా ఉంటుంది అనేది మనం అంగీకరించి తీరాలి. ఎలక్షన్లు జరిగే అదే టైమే
మన అదృష్టమో దురదృష్టమో నాకు అర్థం కావట్లేదు. కానీ శని కుజులు ఇద్దరు కుంభంలో ఉంటూ సింహాన్ని చూడడం, గురువు కూడా చూడడం, శుక్రుడు కూడా చూడడం, ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేయవచ్చు, ఎన్ని రకాల మోసాలు చేయవచ్చు, ఎన్ని రకాల కుట్రలు చేయవచ్చు, ఎన్ని రకాల కుతంత్రాలు చేయవచ్చు, ఎన్ని రకాలుగా శత్రువుల్ని అనగదొక్కవచ్చు, ఎన్ని రకాలుగా శత్రువుల్ని ఏమార్చవచ్చు, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి. అన్ని రకాల పోరాటాలని, అన్ని రకాల ప్రయత్నాలని మనం చూసే అవకాశం ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న కారణంగా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు చేసిన పనులు మళ్ళీ వెంటనే ఎత్తి బయట చూపించేస్తూ ఉంటారు. కాబట్టి ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదంటే నేరుగా యుద్ధం జరుగుతుందా, ఈ రకమైన ఒక ఎలక్షన్స్ అవసరమా అనేంత భయభ్రాంతులకు గురయ్యే విధంగానే ఈ నెలలో వాతావరణం ఉండబోతోంది. అన్ని పార్టీలకు సంబంధించి ఇక్కడ ఎవ్వరూ తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎలా ఉంటుందంటే బురదలో దిగాక బురద అంటించుకోకుండా బయట రావడం జరగని పని అనే విధంగా వాతావరణం ఉంటుంది. ఇది మొట్టమొదటి విషయం. ఇంకా దేశం లోపల ఇలా ఉంటే బయట పరిస్థితి ఏంటంటే భారతదేశంని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనుకునే శత్రువుల్ని ఎక్కడికక్కడ మట్టు పెడుతూ వస్తారు. ఇది బయట జరిగే పని. అంటే బయట జరగాల్సిన పనులు అన్నీ సరిగ్గా కరెక్ట్గా జరుగుతున్నాయి. కానీ దేశంలో కూడా అంతర్గతంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఆ యుద్ధం ఏంటంటే ఎన్నికల రూపంలో వచ్చింది కాబట్టి ఇంకా దానికి తగిన సన్నాహాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం, ఎవరికి వారు గెలవటానికి చేసే ప్రయత్నంలో భాగంగా హోరాహోరీ అనేది పూర్తిగా నెలంతా ఉంటుంది. ఇదే ఎన్నికల్లో భాగంగానే రాజకీయ సంబంధం కలిగిన వ్యాపారస్తులు ఎవరుంటారు వీళ్ళందరి మీద, కుటుంబాల మీద, ఫ్యాక్టరీల మీద, కంపెనీస్ మీద ఐటీ రైడ్స్ పూర్తిగా జరుగుతాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు పట్టుకోవడానికి అవకాశం ఉంది. పట్టుకున్న డబ్బు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కూడా లేదు. అంటే పట్టుబడిన డబ్బు దొరకని వాళ్ళు గెలిచిపోయినట్టే, దొరికిన వాళ్ళ డబ్బు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అయితే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక సామెత మనకు వస్తుంది కదా, దొరికితే దొంగ దొరకపోతే దొర. ఇంచుమించు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ సంబంధం కలిగిన వ్యాపారస్తులు, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూ పదవులు అనుభవిస్తూ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వీళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువగానే ఐటీ రేట్స్ జరుగుతాయి. ఎక్కువగానే నగదు ఆస్తులు పట్టుబడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ సీజన్ కాబట్టి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది అవసరం అవుతుంది. ఈ అవసరానికి డబ్బు వాళ్ళ చేతికి లేకుండా ఆ ధన సంబంధమైన విషయాల ఖర్చులు, నష్టాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది రాజకీయ సంబంధం కలిగిన వ్యాపారస్తులు. ఇందులో ఒక కీలకమైన విషయం ఏంటంటే అన్ని విధాల, అన్ని రకాల, అన్ని రంగాల్లో, అన్ని రూపాల్లో స్త్రీలు ఆధిపత్యం చెలాయిస్తారు. రాజకీయ నాయకులు మాట్లాడిన స్త్రీల గురించే మాట్లాడతారు. రాజకీయాల్లో వచ్చే సీట్లు, ప్రచారాలు, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు అన్ని రకాలుగా స్త్రీలదే అజమాయిషి ఉంటుంది. దీంతోపాటు ఈ కొన్ని రకాల మోసపూరిత కుట్రలకి, కక్షలకి కూడా స్త్రీలే అక్కడ ప్లాన్స్ వేస్తారు. మంచి చెడు రెండు ఏది జరిగినా స్త్రీల కారణంగానే జరుగుతాయి. స్త్రీలే కారణం అవుతారు. స్త్రీలే కర్తలుగా ఉంటారు. స్త్రీల కారణంతోనే జరుగుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా, ఇక్కడ కేవలం ఒకటే జరుగుతుందని మనం చెప్పడానికి లేదు. మంచి జరిగినా చెడు జరిగినా కూడా స్త్రీల కారణంతోనే జరుగుతాయి. మనకు ముందర ఎవరైనా ఉండవచ్చు, కానీ దీనికి బ్యాక్ బోన్గా ఉండేది, దీనికి సంబంధించిన ప్రణాళికలు రచించేది మొత్తం స్త్రీలుగానే ఉంటారు. స్త్రీల ద్వారానే అన్నీ జరుగుతాయి నెలలో. ఇందులో సందేహమే ఎక్కర్లేదు. అదే సమయంలో ఈ ఎలక్షన్లో స్త్రీలకి, అంటే ఓటర్లుగా ఉన్న స్త్రీలకు కూడా ఈ ప్రలోభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తామని స్త్రీలను బేస్ చేసుకొని వాళ్ళు మేనిఫెస్టోలు రెడీ చేయడం, స్త్రీలకు చాలా ఉచితాలు, చాలా రకాల ఆఫర్లు ప్రకటించడం, ఇవన్నీ కూడా స్త్రీలను బేస్ చేసుకొని ఎక్కువగా ఈ మేనిఫెస్టోస్ రచించడం. అన్ని పార్టీల వాళ్ళు ఇలాగే చేస్తారు. స్త్రీలను బేస్ చేసుకొని ఎన్నికల వరాలు అనేటివి మనకు వినిపించబోతున్నాయి, ఉండబోతున్నాయి. అన్ని రకాలుగా, అన్ని రూపాల్లో స్త్రీలే ఈ నెల చక్రం తిప్పుతారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో దేశాలకు స్త్రీల కారణంతోనే దేశ రహస్యాలు అందే అవకాశం ఉంది. అంటే మనకు ఇంతకుముందే కొన్నిసార్లు జరగడం మనం గమనించాము. హనీ ట్రాప్ అనేసి అంటారు. ఈ స్త్రీలను ఇక్కడ ఏజెంట్లుగా పెట్టి స్త్రీల ద్వారా రహస్యాలను తెలుసుకోవడానికి శత్రు దేశాలు ప్రయత్నం చేస్తాయి. మార్చి 31 తర్వాత ఈ రహస్యాలు దేశం నుంచి బయటపోవడానికి అవకాశం ఉంది. మనం మొట్టమొదటి పాయింట్గా చెప్పుకోవాల్సిన విషయం ఇది. మధ్యలో ఎక్కడో చెబుతున్నాను. ఎండలు 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 విపరీతమైన ఎండలు ఉంటాయి. ఎండ కారణంగా విపరీతమైన వేడిమి, వడదెబ్బ, వీటి కారణంగా డీహైడ్రేషను, చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే సమ్మర్ కాబట్టి ఎండలు ఉంటుంది అని చెప్పడం లేదు. కుజ శుక్ర కలిసి
కుంభంలో ఉంటూ సింహాన్ని చూస్తున్నారు. ఎండలు 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 ఎండల కారణంగా, అతివేడి కారణంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ నెలలో. సో ఈ విమాన ప్రమాదాల్లో ఎలక్షన్లలో భాగంగా జరిగే ప్రచారంలో భాగంగా 1-2 హెలికాప్టర్స్ కూడా కొంచెం ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. మనం ఏదైతే 2004లో సౌందర్య గారు మరణించారు, తర్వాత ఇంకొక ఎలక్షన్ టైంలో ఐ థింక్ 2009 అనుకుంటాను, టీడీపీ లీడర్ ఒక ఆయన మరణించడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలోనే. అదే రకమైనటువంటి గ్రహస్థితి మళ్ళీ ఈ నెలలో ఏర్పడబోతుంది. సో ఈ ఎలక్షన్ల ప్రచారాల్లో భాగంగా చేసే ప్రయాణాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో. ఎక్కడైనా అంటే దేశం మొత్తంలో ఎక్కడైనా జరగచ్చు, కేవలం మన రాష్ట్రాల్లో అనే కాదు. విషయం ఏంటి అంటే ఈ ఎలక్షన్లు హడావిడి ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ప్రేమలు, ప్రేమ పేరుతో మోసాలు, ప్రేమ పేరుతో దాడులు ఇద్దరికీ ఉన్నాయి. అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు, రెండు వైపుల వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా కుజ, శుక్ర, శని, గురు 4 పాపగ్రహాలు దశాభుక్తులుగా జరిగే వాళ్ళకు ప్రేమ పేరుతో మోసాలు, దాడులు, ఇంకా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మోసం చేశారని చెప్పడం, వదిలేశారని చెప్పడం, అమ్మాయిల మీద దాడులు జరగడం, అబ్బాయిల మీద కూడా దాడులు జరగడం, వెపన్స్తోనే అంటే ఆయుధాలు ఉపయోగించి చంపేసేయడం, ఇలాంటి అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ ప్రేమ వ్యవహారాల కారణంగా చూసే అవకాశం ఉంది. ఇది ఈ నెలలో ఎక్కువగా అంటే హత్యలు, మరణాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరినని చెప్పలేం, కానీ కొంత సమస్యలు అయితే మనం చూడడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి అంటే మనం చెప్పే విషయాలు వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ మనమైతే సమాజంలో చూడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా ఇటువంటి సమస్యల్లో చిక్కుకునేది అంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వైద్యం వికటించడం, కొత్తగా విషజ్వరాలు రావడం, ఫుడ్ పాయిజన్ కావడం, హోటల్స్లో సమస్యలు రావడం, హోటల్లో భోజనం చేసే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడం, నిల్వబెట్టిన ఆహార పదార్థాలు పెట్టారని ఈ హోటల్స్లో భోజనం చేసే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఇలా హోటల్ రిలేటెడ్ ఫుడ్ కారణంగా సమస్యలు మనం 31వ తేదీ తర్వాత చూస్తాం. ఇది కూడా కాకుండా వాతావరణంలో ఉన్న కొన్ని రకాల మార్పులు కారణంగా కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. విషజ్వరాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ల సీజన్ కాబట్టి బిర్యానీ ఇటువంటివి సప్లై చేస్తూ ఉంటారు. అటువంటి ఫుడ్ తిని కూడా కొంతవరకు ఆరోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజన్ జరగడానికి, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకునే సమయంలో మాత్రం కొంత అది తాజాగా తయారు చేసిందా, నిల్వబెట్టిందా అని గమనించుకొని అయితే తినండి. ఇంకా ఈ పిజ్జాలు, బర్గర్లు ఏవైతే ఉంటాయో వీటి కారణంగా కూడా కొంచెం కేఫ్స్లో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అదే సమయంలో ఈ హోటల్స్ మీద అంటే ఇలా 1-2 సంఘటనలు జరిగాయంటే ఇంక ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ మీద రైడ్స్ చేయడం, నిల్వబెట్టిన ఆహార పదార్థాలను పట్టుకోవడం ఇవి కూడా చేస్తారు. ఇవి కూడా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ నెలలో వైద్యులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకేంటంటే ఊరంతా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడికి పండగే అన్నట్టు. వేడి కారణంగా కావచ్చు, ఎండల కారణంగా కావచ్చు, ఫుడ్ పాయిజన్స్ వల్ల కావచ్చు, ప్రజలు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వైద్యులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడో జరిగిపోయిన భూ కబ్జాల గురించి. అంటే ఇప్పుడు ఇంకా ఈ నెలలో జరుగుతాయని కాదు, ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయిన భూ కబ్జాలు, రాజకీయపరమైన మోసాలు, నమ్మించి మోసం చేసిన వాళ్ళు, ఏదో ఒక రకమైన ఇంతకుముందు జరిగిన మోసాల గురించి, భూ కబ్జాల గురించి, రాజకీయ మోసాల గురించి, డబ్బులు తీసుకొని తినేసేసి అంటే ఉద్యోగాలు తీసిస్తామని కావచ్చు, లేదంటే వ్యాపారాల్లో వాటా ఇస్తామని కావచ్చు, డబ్బులు పెట్టుబడి పెట్టించి తీసుకొని తినేసేసిన ఇంతకుముందు జరిగిన మోసాలు ఇప్పుడు కొత్తగా వెలుగులో రావడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఫ్రెష్గా జరుగుతున్నది కాదు, ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది. అంటే ఇంచుమించు గత సంవత్సరం నుంచి జరుగుతూ వచ్చిన మోసాలు, భూ కబ్జాలు, వీటికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసినవే ఎక్కువగా ఉన్నాయి ఇందులో. ఇవి బయట రావడానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం ఉంది. మొదటి 20 రోజులు తర్వాత కొంచెం అవకాశం తగ్గుతుంది, కానీ మొదటి 20 రోజుల్లోనే బయట వచ్చిందంటే ఎలాగే ఎలక్షన్ సీజన్ కాబట్టి పూర్తిగా ప్రచారం హోరాహోరీ, దానికి సంబంధించి ఇంకా చర్చలు, డిబేట్లు చాలా తొందరగా న్యూస్ స్ప్రెడ్ కావడానికి, విషయం ప్రపంచానికి తెలియడానికి అవకాశం ఉంది. వడ్డీలకు డబ్బులు ఇచ్చే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు ఏవి ఉన్నాయో వీటి కారణంగా కావచ్చు, గవర్నమెంట్ కంపెనీలు కూడా ఇప్పుడు బ్యాంకులు కూడా తేలిగ్గా ఏం వదలట్లేదు. వీళ్ళ కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ప్రజలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, ఇబ్బందులు పెట్టి వసూలు చేస్తున్నారు అంటారు చూసారా. ఇలా రుణదాతల కారణంగా
అది ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఈ కాల్ మనీ లాంటివి కావచ్చు, వడ్డీ వ్యాపారుల కారణంగా ఇప్పటికే అప్పులు తీసుకున్న వాళ్ళు ఈ రుణదాతలతో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఇంతవరకు ఇవి కూడా ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ల సీజన్ కాబట్టి ఇవి కూడా ఎలక్షన్ల ప్రచారాల్లో భాగంగా మారిపోయే అవకాశం ఉంది. మేము వస్తే అలా చేస్తాం, మీరు వస్తే ఇలా చేస్తారు, మీరు మోసం చేశారు, మీరు మంచి చేశారు, మీ పార్టీ ఉండేటప్పుడు ఈ పని చేసింది, వాళ్ళ పార్టీ ఉండేటప్పుడు ఇలా అంటే అసలు విషయం మరుగున పడి రాజకీయ నాయకులు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుందే కానీ సామాన్యులకు జరిగే ఉపయోగం అయితే పెద్దగా లేదు. కానీ రుణదాతల ఒత్తిడి వల్ల ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అది మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది, దేశం మొత్తంలో కూడా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య బయటపడవచ్చు. ఇంకొక కీలకమైన విషయం మద్యం, ఈ గంజాయి, మత్తు పదార్థాలు, వీటి గురించి ప్రవాహము అలాగే ఉంటుంది, పట్టుకోవడము అలాగే ఉంటుంది, దాన్ని అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ గుట్టు బయట పెట్టడం అలాగే ఉంటుంది, కొత్తగా వచ్చి మళ్ళీ ఆ వ్యాపారాలు దిగే వాళ్ళు అలాగే ఉంటారు. ఎక్కువ భాగం ఈ మద్యం, అక్రమ మద్యం, మద్యపానం, గంజాయి, డ్రగ్స్ వీటి గురించి చర్చలు జరగడానికి, ఎక్కువ న్యూస్ రావడానికి అవకాశం ఉంది. పూర్తిగా ఆగుతుందా అంటే ఆగదు. అంటే పట్టుబడే వాళ్ళు పట్టుబడుతూ ఉంటారు, మళ్ళీ కొత్తగా దాంట్లో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు వస్తూనే ఉంటారు. వీటి కారణంగా పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతారు. పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని మనమైతే వార్తల్లో చూడడానికి అవకాశం ఉంది. సో ఈ గంజాయి, మద్యపానం వీటికి సంబంధించి ఎక్కువ చర్చలు జరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే యూత్ ఉన్నారు అంటే మనకు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా బయట తిరగడం, ఫ్రెండ్స్తో సమస్యలు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ కారణంగా వీళ్ళు తప్పుదారి పట్టడం, ఫ్రెండ్స్ కారణంగా దురలవాట్లకు అలవాటు పడడం, ఫ్రెండ్స్ కారణంగా చెడు స్నేహితులను కలిగి ఉండడం. అంటే ఈ పిల్లలు నేరుగా చెడు స్నేహితులు లేకపోయినా కూడా వీళ్ళ ఫ్రెండ్ అనేసేసి చెడు ప్రవర్తన, నడవడిక కలిగిన వ్యక్తుల్ని ఫ్రెండ్స్గా ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళ కారణంగా భవిష్యత్తులో వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పరిచయాలతో అందరూ జాగ్రత్తగానే ఉండండి. కొత్త పరిచయాలు ఈ నెల ఎవరికీ మంచిది కాదు. ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు, మోసాలు, కొట్లాట్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ మోసపూరితమైన, కక్షపూరితమైన చర్యలుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొత్త పరిచయాలతో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు ప్రేమికులని, ప్రేమ అని, అదని ఇదని తీసుకెళ్ళి మోసం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఏమార్చడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రేమ పేరుతో కావచ్చు, స్నేహితుల పేరుతో కావచ్చు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉన్న నెల ఈ నెల. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాల జోలికి వెళ్ళకపోవడమే అందరికీ మంచిది. ఓకే, ఇది అండి. కొంచెం ఎక్కువ విషయాలే ఉన్నాయి ఈ నెలలో, ఇంకా అన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు కలుస్తున్నాయంటే మనకు ఎక్కువ కారకత్వాలు, ఎక్కువ ప్రభావాలు, ఎక్కువ ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సింహం, కుంభం చాలా గ్రహాల ద్వారా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువ విషయాలు జరుగుతాయి, ఆ ఎక్కువ విషయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడు మనకు ఉంటుంది. ఓకే, ఇది అండి ఈ నెల సామాజిక ఫలితాలు, వీటికి సంబంధించిన వివరణ. మనం ఇంకా ఒక్కొక్క లగ్నానికి ఈ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయని మాస ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు మేష లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటున్నాయి. పూర్తి అనుకూలము కాదు, పూర్తి ప్రతికూలము కాదు. హోరాహోరీ అనే విషయాన్ని మనం కళ్ళతో చూస్తాము, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము. అన్ని విషయాల్లో కూడా మధ్యమ ఫలితాలే ఉంటాయి. పూర్తి అనుకూలం అనేది కేవలం మాట కారణంగా కొన్ని విషయాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. మాట ద్వారా మంచి చెడు రెండింటిని మనం చెప్పవచ్చు. మీ మాటతో మాత్రమే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. కానీ నేను ఆడబోతాను, ఈడబోతాను, పోరాటం చేస్తాను అని ఇంకేదైనా అక్కర్లేని ప్రయత్నాలు, ప్లాన్స్ వేసుకుంటే మాత్రం మీరు కొత్త సమస్యల్లో చిక్కులుకున్నట్టు, కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏ సమస్య అయినా రానివ్వండి, ఖచ్చితంగా వస్తాయి. ఏదో ఒక సమస్య వస్తుంది. ఏ సమస్య వచ్చినా సరే కేవలం కూర్చొని మాట్లాడి పరిష్కరించుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. అంతకు మించి ఎటు వెళ్ళినా, కోర్టుకు వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే వెళ్ళిన ఖర్చులతో సహా మన సమయం మొత్తం వృధా అవుతుంది. మొత్తం ఇబ్బంది పడి, అవమానపడి వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకొని మాత్రమే పరిష్కారం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. కొత్తగా పరిచయం అయ్యే స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇప్పటికే ఏదైనా స్త్రీలతో మీకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే కొంచెం దూరంగా ఉండటం మంచిది, ఎడంగా ఉండటం మంచిది. పెద్దగా రావు, వచ్చినా కూడా ఏదో పొరపాటు అయిపోయింది, లేదంటే అనుకోకుండా వచ్చేసాను అని చెప్పి ఒక మాటతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళండి. కానీ మీరు మాటలు పెంచారంటే అది గొడవలకు దారి తీయడానికి, అవి వేరే రూపంలో వేరే రకంగా దారి మళ్ళడానికి అవకాశం ఉంది. అదే సమయంలో స్త్రీలు స్నేహితులుగా ఉంటే స్నేహితుల కారణంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ వయసు వాళ్ళైనా సరే. శని లగ్నాన్ని పంచమాన్ని మళ్ళీ ఆయన కూడా చూస్తున్నారు కాబట్టి మన విచక్షణ తగ్గింది అంటే ఇబ్బందుల్లో ఇరుక్కుంటామనే విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకు అందరికీ సూచన. ఖర్చులు మీ స్థాయి చెయ్యి దాటిపోబోతున్నాయి. మీరు ఖర్చుల్ని బ్యాలెన్స్ చేయలేరు. మీరు అనుకున్న దానికి కనీసం ఒక 3-4 రెట్లు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. అదే సమయంలో రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవసరానికి తగినంత డబ్బు సర్దలేరు. ఒకదానికి సర్దే లోపల 2-3 అవసరాలు కాసుకొని ఉంటాయి. ఖర్చులు మీ చేయి దాటిపోతాయి. రుణాలు చేయవలసి వస్తుంది, లేదా ఇప్పటికే రుణాలు చేసిన వాళ్ళు రుణదాతల ఒత్తిడి కారణంగా ఇబ్బందులు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొహమాటం లేకుండా వచ్చి కూర్చొని మీరు ఇస్తే కానీ మేము వెళ్ళమనే పరిస్థితి వచ్చేస్తుంది. రుణదాతలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మాట్లాడి అంటే మీ వల్ల అయితే ఫలానా రోజు ఇస్తామని చెప్పండి. మీ వల్ల కాలేదంటే లేదండి ఈరోజు ఇన్ని రోజులు పడుతుంది, ఇంతవరకు నేను ఇవ్వలేను, అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ మాత్రమే చేయండి. కానీ వాదనలకు దిగవద్దండి, ఎటువంటి ప్రయోజనం లేదు. వ్యాపారాలు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. కొంచెం చిన్నపాటి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా కూడా కానీ వ్యాపారాలు సజావుగా సాగే అవకాశం ఉంది. కానీ డబ్బు ఒక్కొక్కసారి మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా మన అవసరానికి పూర్తిగా డబ్బు సరిపోకపోవచ్చు. సో ధనపరమైన సమస్యలు కొద్దిగా ఉంటున్నాయి తప్పితే మిగతా అన్ని విషయాల్లో వ్యాపారస్తులకు బాగానే ఉంది. ఇంకా కళాకారులకు, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పటికే కుజదశ అయిపోతే ఇది పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కుజదశ ఉందా అయిపోయిందని మాత్రం చూసుకోండి. కుజదశ కానీ అయిపోతే అన్ని వైపుల నుంచి అన్ని రకాల ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. అష్టదిగ్బంధనం అనే పదాన్ని మనం ఈ నెలలో చూడడానికి అవకాశం ఉంది. కుజదశ అయిపోయిన వాళ్ళకి. కుజదశ కాని వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు. ఇంకా రాజకీయ నాయకులు ఇంక ఈ నెలలో ముఖ్యంగా వాళ్ళదే ఇష్యూ కాబట్టి రాజకీయ నాయకులకి ఈ నెలలో మార్చి 31 వరకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ఆ తర్వాత 15 రోజులు పూర్తిగా అనుకూలంగా లేదు. కాబట్టి రాజకీయాలకు సంబంధించిన కీలకమైన పనులు ఏవైనా చేయవలసి ఉన్నా, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఈలోపే చూసుకోండి. నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే మార్చి 31 లోపలే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడు అనుకూలం కాబట్టి ప్రయాణాలకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రయాణాలు చాలా పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. మరింత అనుకూలత కోసం ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం మరింత అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన ఫలితాన్ని వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నెలలో ఏ లగ్నం వారికి పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉండవు. అందరికీ అన్ని విధాలుగా హోరాహోరీనే ఉంటుంది. కారణం ఏంటంటే కుజ, శుక్ర, శని ముగ్గురు కలిసి కుంభంలో ఉండడం, సింహాన్ని చూస్తూ ఉండడం, సింహాన్ని మళ్ళీ గురువు కూడా చూస్తూ ఉండడం, ఆ గురువుని శని చూస్తూ ఉండడం. ఘర్షణ పూరిత అనే పదం చిన్నదవుతుంది. ఇక్కడ అంత ఉద్రిక్తంగా అయితే పరిస్థితులు ఉంటాయి. ఇంకా అదే సమయానికి మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశం మొత్తానికి ఎలక్షన్లు ఉన్నా కూడా మనకి ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ కూడా ఉండడం కొంత ఉద్రిక్తంగానే పరిస్థితి ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులకు మాత్రం అన్ని రకాలుగా అన్ని వైపులా అనుకూలంగానే ఉంటుంది. సినీ రంగం వారికి కూడా, వ్యాపారస్తులు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, కళాకారులు వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. కానీ విద్యార్థులకు మాత్రం అంత అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే కుంభంలోకి వచ్చిన కుజుడు తన 8వ చూపుతో కన్యను చూస్తారు, అందులో ఉన్న కేతువును కూడా చూస్తారు. విద్యార్థులకు అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా ఎగ్జామ్స్ కానీ ఉన్నాయంటే ఎగ్జామ్ సీజన్లో పిల్లలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చదివింది గుర్తుండదు, జ్ఞాపక సరిగ్గా లేని కారణంగా ఎగ్జామ్ సరిగ్గా అటెండ్ చేయలేరు. సో తర్వాత ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గృహంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఏంటంటే పంచమాన్ని కుజుడు చూస్తున్నారు కాబట్టి సరైన ఆలోచనలు చేయలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసుకునే నిర్ణయాలు కొంచెం రాంగ్ డెసిషన్స్ అయ్యి ఉండడం, ఇంట్లో కొంచెం ఉద్రిక్తంగాను
చీటికి మాటికి ఇంట్లో వాళ్ళందరూ కోపగించుకోవడం, కొంచెం ఘర్షణగా ఉండడం, లగ్నాన్ని కూడా కుజుడు చూస్తున్నారు మళ్ళీ. కాబట్టి ఎక్కడైనా గాయాలు కావడం లేదా విద్యుత్ కారణంగా అంటే విద్యుత్ సంబంధ సమస్యల కారణంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడం, శరీరానికి ఎక్కడైనా చిన్నపాటి టూల్స్ వంటివి ఉపయోగించే సమయంలో గాయాలు కావడం, లేదా వాహనాలు 2 వీలర్స్ వంటివి డ్రైవ్ చేసే సమయంలో వాహనాల్లో ఇబ్బందులు రావడం, వాహనాల్లో సమస్యలు రావడం, వాహనాలు రిపేర్లు కావడం, వాహన రిపేర్ల కోసం ఎక్కువ ఖర్చులు పెట్టవలసి రావడం, సెల్ ఫోన్స్ దొంగలించబడ్డం, సెల్ ఫోన్స్ కారణంగా సమస్యలు రావడం. మనం గత నెలలో ఒక సమస్య చూసాము కెమెరా కోసం అనేసి. సో ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం ప్రయాణాలు చేసే సమయంలో కావచ్చు, సెల్ ఫోన్స్ యూజ్ చేసే సమయంలో కావచ్చు, జాగ్రత్తగా అయితే ఉండండి, జాగ్రత్త తీసుకోండి. ఛార్జింగ్ పెట్టేసి గంటలు వదిలేసేయడం, ప్రయాణాల్లో నిర్లక్ష్యం చేయడం ఇవన్నీ చేయవద్దు. అదే సమయంలో అగ్ని దగ్గర ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. శుక్రుడిని కుజుడు హోల్డ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది, ముఖ్యంగా వృషభ లగ్నానికి సంబంధించిన వాళ్ళకి. కారణం ఉద్యోగస్తులకి విపరీతమైన పని ఒత్తిడి, పై అధికారుల దగ్గర నుంచి మాటలు పడడం, పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవడం, పై అధికారుల దగ్గర నుంచి అవమానం ఎదుర్కోవడం, విపరీతమైన వర్క్ ప్రెజర్ అనేది ఈ నెలలో ఉద్యోగస్తులకు ఉంటుంది. వృషభ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇటువంటివి చేసే వాళ్ళకు కొంతమందికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తోంది. చిన్న కారణాలకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఈ నెలలో వృషభ లగ్న జాతకులకు ఎక్కువగా అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా రక్త సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఖచ్చితంగా ఏ చిన్నపాటి సమస్య వచ్చినా డాక్టర్ను సంప్రదించడం అనేది ఖచ్చితంగా చేయండి. కుజుడు లగ్నాన్ని 4ను 5ను కూడా చూస్తున్నారు. రక్తపోటు కారణంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. హై బీపీ కావచ్చు, లేదంటే చర్మ సంబంధ సమస్యలు, రక్త సంబంధ సమస్యలు, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకు కూడా. సో కేతువుని కుజుడు చూస్తున్నారంటే చర్మ సంబంధ సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర అయితే చూపించుకోవాల్సి ఉంటుంది. ఇది అండి వృషభ లగ్నానికి సంబంధించిన సూర్యుడు మీన సంచార మాస ఫలితాలు. మరింత అనుకూలత కోసం శివారాధన, గణపతి ఆరాధన, సూర్యారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గ్రామదేవత అమ్మవారి ఆరాధన అన్ని విధాలుగా అనుకూలత ఇస్తుంది. మీ ఇష్టదైవం ఎవరో వారిని ప్రతిరోజు వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ మీ దైనందిన కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవాల్సిందిగా వృషభ లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు లగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మరొక ఇబ్బందికరమైన నెల వచ్చింది అని మనం మిథున లగ్నానికి చెప్పవలసి ఉంటుంది. కారణం ఏంటంటే సూర్యుడు చంద్రుడు కూడా పాపగ్రహాలై మిగిలిన శుభగ్రహాలన్నీ పాపగ్రహాల ఆధీనంలోకి వెళ్ళిపోబోతున్నాయి ఈ నెలలో. సో ఒక 15 రోజులు మాత్రం కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అది మినహా వేరే ఎటువంటి అనుకూల ఫలితాలు లేవు మిథున లగ్నానికి సంబంధించి. ఎక్కడి నుంచి ప్రారంభం చేసినా కూడా ఏదో ఒక చోటుకు వెళ్ళేసరికి ఇబ్బందికరంగా ముగియడానికి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధాన సమస్య ఏంటంటే కుజ శుక్ర శని కలయిక కుంభంలో ఉండటం, శని అస్తంగతం నుంచి బయటపడినా కూడా కుజుడు ఆధీనంలోనే ఉండడం, శుక్రుడు కూడా కుజుడు ఆధీనంలోనే ఉండడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. శుక్రుడు మీనంలోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు చివరి 15 రోజులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిథున లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మొట్టమొదట గృహంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులతో స్టార్ట్ అవుతుంది. అంటే గృహంలో కొంతవరకు ఘర్షణపూరిత వాతావరణం ఉండడం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, చిన్న మాటలతో ప్రారంభమై అది గొడవల వరకు వెళ్ళిపోవడం, ప్రయాణాల్లో ఇబ్బందులు, ముఖ్యంగా అనారోగ్యం ఈ సమస్యతో ఎక్కువ ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. హై బీపీ కావచ్చు, రక్త సంబంధ సమస్యలు కావచ్చు, చర్మ సంబంధ సమస్యలు కావచ్చు, వీటితో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు, పై అధికారుల ఒత్తిడి, ఉద్యోగంలో ఇబ్బందులు, చిన్న కారణాలకే ఉద్యోగాలు కోల్పోవడం, ఈ సమస్య మొదటి 15 రోజులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రుడు మీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ సమస్య కొంచెం తగ్గే అవకాశం ఉంది. తండ్రితో గొడవలు, తండ్రితో మనస్పర్ధలు, అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. మీకంటే చిన్న వాళ్ళతో కూడా, అంటే తమ్ముడు ఇటువంటి వాళ్ళు ఉంటే, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళతో కూడా గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం, వారి విషయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం, లేదా మీ విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని కార్నర్ చేయడం, ఏదో ఒకటి చేయకూడదు అనకూడని మాటలు అనడం, మీరు వినకూడని మాటలు వినడం. ఇప్పుడు కేవలం తమ్ముడు చెల్లులు అనే కాదు,
మీ అనుచరులు కూడా కావచ్చు, మీ కింద పని చేసే వాళ్ళు కావచ్చు, వీరి ద్వారా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కారణంగానే కుటుంబంలో, గృహంలో కొంతపాటి ఘర్షణ పూరిత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉండవచ్చు. శని యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి వ్యాపారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా ఎటువంటి సమస్యలు లేవు. ఇంకా వ్యాపారంలో లాభాలు యథావిధిగా ఉంటాయి. ఎక్కువ ఇబ్బంది లేదు అనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. చదివిన విషయాలు పూర్తిగా గుర్తుండకపోవచ్చు. మధ్యమ ఫలితాలు మాత్రమే, అంటే ఈ నెలలో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు మధ్యమ ఫలితాలు మాత్రమే పొందగలుగుతారు. అత్యున్నత ఫలితాలు పొందే అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది. ఇక మిథున లగ్నానికి సంబంధించిన రాజకీయ నాయకులకి మొదటి 15 రోజులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతవరకు పదవులు కోల్పోవాల్సిన అవసరం, మళ్ళీ పోటీ చేసినా కూడా గెలుస్తామా లేదా తెలియని ఒక డైలమాలో అయితే ఉంటారు. మార్చి 31 తర్వాత కొంత అనుకూలత ఏర్పడుతుంది. తర్వాత మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకొని కొత్త ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇది అండి మిథున లగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు. మరింత అనుకూలత కోసం శివారాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గ్రామ దేవత ఆరాధన, మీరు ఏ దేవతలను రెగ్యులర్గా అంటే నిరంతరం పూజిస్తూ ఉంటారో వారి ఆరాధన చేసుకొని వారి అనుగ్రహంతో ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాల్సిందిగా మిథున లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు కర్కాటక లగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితం చూపే అవకాశం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే కొంచెం మధ్యమ ఫలితాలు అనడం కంటే కూడా మధ్యమం కంటే కొంచెం ఉన్నత స్థాయి ఫలితాలు పొందుతారని చెప్పవలసి ఉంటుంది. కారణం ఏంటంటే అష్టమాధిపతిని అష్టమంలోనే కుజుడు హోల్డ్ చేస్తున్నారు. నెలలో ఇంచుమించు 20 రోజుల కంటే ఎక్కువగా. మాటకు కొంచెం విలువ గౌరవం పెరగడం, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవడం, ఏదైతే ఇంతవరకు ఇబ్బంది పడుతూ వచ్చామో ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేయడం, సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంది. మన సమస్యల నుంచి మనమే బయటపడి మన గౌరవ మర్యాదలు మనమే కాపాడుకోవడానికి ఈ నెల పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది కర్కాటక లగ్నం వారికి సంబంధించి. అదే సమయంలో ఎవరికైతే జీవిత భాగస్వామితో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, ఇబ్బందులు వస్తున్నాయో వీళ్ళు ఈ సమయంలో జీవిత భాగస్వామితో మాట్లాడి ఈ సమస్యల్ని, ఇబ్బందుల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం కర్కాటక లగ్నం వారికి అత్యంత మంచి సమయం, మంచి నిర్ణయం అవుతుంది. ఇప్పటికే ఎవరైనా డివోర్స్ కోసం అప్లై చేస్తున్నా, డివోర్స్ తీసుకోవాలనుకుంటూ ఉన్నా ఇటువంటి వాళ్ళు ఈ సమయంలో మాట్లాడడం వల్ల ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని మళ్ళీ మీరు కలిసి ఒక మాట మీదకి రావడానికి, భార్యాభర్తలు కలవడానికి అవకాశం ఉంటుంది. దాంపత్యంలో, వివాహ బంధంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి అత్యద్భుతమైన సమయం కర్కాటక లగ్నం వారికి సంబంధించినంత వరకు. తండ్రితో కానీ, తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, వీళ్ళకంటే తమ్ముడు చెల్లెళ్ళ కంటే ఎక్కువగా తండ్రితో ఎక్కువ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో అయినా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, తండ్రి కారణంగా అయినా ఇబ్బందులు పడవచ్చు. ఇప్పటికే ఏదైనా ఆస్తి గొడవలు ఇటువంటివి ఉంటే ఇవి కొంచెం పెద్దవి కావడానికి, అది కొంచెం ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ అవసరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో అటువైపు ప్రయత్నాలు చేయకపోవడమే మీకు మంచిది. ఇక కర్కాటక లగ్నానికి సంబంధించిన రాజకీయ నాయకులకి ఈ నెల ఒక కఠినమైన నెలగా ఉండబోతోంది. అదేదో చెప్తారు కదా, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న విధంగా తయారవుతుంది పరిస్థితి. అనుచరులు బాగానే ఉంటారు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ మీద పెత్తనం చేయాలని చూస్తారు. మీకంటే పైన ఉన్నవాళ్ళు మీకు ఏదో సహాయం చేశామని అనుకుంటున్న వాళ్ళు మీ మీద ఎక్కువ పెత్తనం చేయాలని అనుకుంటారు. ఈ కారణంగా మీరు సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో నిర్ణయ లోపం కారణంగా ఎక్కువ సమస్య ఫేస్ చేయవలసి ఉంటుంది కర్కాటక లగ్నానికి సంబంధించిన రాజకీయ నాయకులు. పని చేసే చోట పై అధికారుల ఒత్తిడి, మనం ఎంత బాగా పనిచేసినా కూడా పై అధికారులు సమర్థించకపోవడం, ఏదో ఒక రకమైన లోటుపాట్లు ఎంచుతూ ఉండడం, సరిగ్గా చేయలేదని చెప్పడం, మన కష్టం మొత్తం నీరుగారిపోవడం, ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే పనుల్లో మనం కరెక్ట్గానే చేసినా కూడా పై అధికారుల నుంచి ఒత్తిడి, విమర్శలు మాత్రమే ఎదుర్కొంటాము. కాబట్టి పరిస్థితి బాగలేదని అర్థం చేసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్కాటక లగ్న జాతకులకి మంచి విషయం. ఇంకా వ్యాపారస్తులకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అంత అనుకూలంగా ఏమీ లేవు. చదివిన విషయాలు పెద్దగా గుర్తుండవు. ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగానే పరిస్థితి ఉండబోతోంది. మధ్యమ స్థాయిలో మాత్రమే ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ఒకవేళ జన్మజాతకంలోనే 5ను శని చూడడమో ఉండడమో జరిగితే ఈ ఎగ్జామ్స్లో ఎంతవరకు గట్టెక్కతారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడద్దండి.
వీలైనంత వరకు ప్రశాంతంగా చదివి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నమే చేయండి. టెన్షన్ పడినా కంగారు పడినా గుర్తున్నది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకొని చాలీసా పఠించి మీరు రెగ్యులర్గా అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. గోచారం ఇబ్బందికరంగా ఉంది అనే విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు రావాల్సిన ధనం వసూలు కావడానికి, మీరు ఎవరికైనా అప్పు తీర్చాల్సి ఉంటే అప్పు తీర్చడానికి అనుకూలంగా ఉంటుంది. అవకాశం బాగానే ఉంది. వ్యాపారస్తులకు బాగానే ఉంది కాబట్టి ధనం ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఈ నెలలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ధనం సమయానికి చేతికి అందుతుంది కాబట్టి ధనపరమైన అవసరాలు లావాదేవీలన్నీ సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి కర్కాటక లగ్నం వారికి సంబంధించిన మాస ఫలితాలు. మధ్యమ ఫలితాలు ఉన్నా కూడా కొంచెం వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మరింత అనుకూలత కోసం మహాలక్ష్మీదేవి సరస్వతీమాత ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన అన్ని విధాలుగా అనుకూలత ఇచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు, సింహ లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఒక అద్భుతమైన నెలగా మనం ఈ నెలను చూడవలసి ఉంటుంది. కారణం ఏంటంటే 7, 8 రెండు శుభగ్రహాల ఆధీనంలో ఉంటున్నాయి. కుజుడు మళ్ళీ 10ని 2ను కూడా చూస్తున్న కారణంగా పూర్తి స్థాయిలో ఈ నెల అనుకున్న ఫలితాలు విజయాలు సాధించడానికి అవసరమైన అనుకూలమైన పరిస్థితి గ్రహస్థితి ఉన్న నెలగా ఈ నెలను చూడవలసి ఉంటుంది. మీరు ఏది అనుకుంటే అది గెలిచి చూపించడానికి అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. కానీ మొదటి 15 రోజులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. చివరి 15 రోజులు మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇంకా జీవిత భాగస్వామితో ఏదైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి, సమస్య నుంచి బయటపడడానికి ఈ నెల పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధ సమస్యల పరిష్కారం కోసం అత్యద్భుతమైన నెలగా ఈ నెల మనం సింహలగ్నం వారికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి చర్చ అంతా ఈ నెలలో రాజకీయ నాయకులకు సంబంధించే ఉంటుంది. అది కూడా సింహలగ్నం వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులకి మొదటి 15 రోజులు అన్ని వైపులా మీ వాయిసే వినిపిస్తూ ఉంటుంది. మీ మాటే గెలుస్తూ ఉంటుంది. మీ మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది. మీరు ఏం చేయాలన్నా మొదటి 15 రోజుల్లో చేసుకోండి. ఏదైనా వాగ్దానాలు చేయాలన్నా, ప్రచారంలో ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా అన్నీ 31 లోపు మీరు చేసేసి మీ ప్రచారాన్ని ఇంచుమించు పూర్తి చేసుకోవడం, అంటే కీలకమైన ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ ప్రాంతాల్లో ప్రచారం అనేది 31 లోపు పూర్తి చేసుకోండి. ఇంకా మళ్ళీ మిగిలిన ప్రాంతాలు 31 తర్వాత ప్లాన్ చేసుకున్నా అంటే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మరింత అనుకూలత ఏర్పడబోతోంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్స్కు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలకు మధ్యం ఫలితాలు మాత్రమే ఉంటున్నాయి. నెగిటివ్స్ లేవు. అలాగని ఆహా ఓహోన్ గొప్పగాను లేదు. ఇప్పుడు ఏదైతే జరుగుతోందో అలాగే జరుగుతూ ఉండే అవకాశం ఉంది. మార్చి 31 తర్వాత స్త్రీలతో వాదనలు అంత మంచిది కాదు. మీకు తెలిసిన వాళ్ళే అయినా కూడా, మీ కుటుంబ సభ్యులే అయినా కూడా స్త్రీలతో వాదనలు అంత మంచిది కాదు. స్త్రీలతో ధనపరమైన లావాదేవీలు, అది రెగ్యులర్గా ఇచ్చి పుచ్చుకునే డబ్బులు కావచ్చు, వడ్డీ వ్యాపారాలు కావచ్చు, చీటీలు వేయడం వంటివి కావచ్చు. మార్చి 31 లోపు డబ్బు సంబంధమైన లావాదేవీలు ఏదైనా ఉంటే నిర్వహించుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీనంలోకి శుక్రుడు వచ్చారంటే కొంత ఇబ్బందికరంగా మారి దీని కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి సింహలగ్నానికి సంబంధించిన సూర్యుడు మీన సంచార మాస ఫలితాలు. మరింత అనుకూలత కోసం సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజుల వరకు ఉన్న మాస ఫలితాలు, కన్యా లగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక కన్యా లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఈ నెల ఒక ఇబ్బందికరమైన నెలగానే చూడవలసి ఉంటుంది. గత నెల నుంచి కొంచెం ఆరోగ్యం విషయంలో, కొంచెం ఇంట్లో పరిస్థితుల విషయంలో, కొంచెం కుటుంబ సభ్యులతో మనస్పర్ధల విషయంలో, కొంచెం ఆలోచనలతో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక చాలా ఇబ్బందికరంగా గడిచింది. ఇక ఈ నెల కూడా ఆ సమస్య కొనసాగే అవకాశం ఉంది. దీనికంటే ఎక్కువగా ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో రుణ రోగ శత్రు సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ నెలలో.
ఎలక్షన్ల సీజన్ కాబట్టి మొట్టమొదటిగా మనం రాజకీయ నాయకులతోనే ప్రారంభం చేసుకుందాం. 7లో రవి ఉంటున్నారు, 7లో ఉన్న రవి లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు అన్ని విధాలుగా ఇబ్బందికరంగానే మొదటి 15 రోజులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత శుక్రుడు 7లోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. ఇక మీ శత్రువులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా అనగదొక్కొచ్చు అనే విషయాల్లో చాలా అద్భుతమైన ప్రణాళికలు రచించి మిమ్మల్ని అనగదొక్కడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అది కేవలం రాజకీయ నాయకులనే కాదు, సామాన్యులకు కూడా. కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా మీరంటే నచ్చకపోయినా, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ యొక్క ప్రభావాన్ని, మీ గొప్పతనాన్ని ఎవరిని అంగీకరించలేకపోయినా మీ మీద ఏదో ఒక రకమైన నెగిటివ్ దుష్ప్రచారాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. చెప్పి నమ్మిస్తారు. ఆ కారణంగా కొంత మీ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ నెలలో. ఇది మాత్రం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా ఎలాగో సమ్మర్ కూడా కాబట్టి విపరీతమైన డీహైడ్రేషన్, జీర్ణ సంబంధ సమస్యలు, వేడి కారణంగా కొంచెం జ్వరం వంటివి రావడం, అతివేడి కారణంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మీ శరీరానికి ఏది పడితే అది. వీలైనంత వరకు మజ్జిగన్నం తీసుకుంటూ ఉండండి. ఈ శత్రువుల కారణంగా, మీ చుట్టూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ కారణంగా ఎంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటారో, ఆరోగ్యం విషయంలో అంతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలు. మీరు ఈ నెలలో మిగిలిన అన్ని విషయాలు ఏదో రకంగా జరిగిపోతాయి. అదే సమయంలో జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవు. తండ్రితో కూడా వాదనలు, వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇంతవరకు వాళ్ళు మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేసి ఉన్నా కూడా ఈ నెలలో కొంచెం గట్టిగా మిమ్మల్ని విమర్శించడానికి, కోపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అదే ఆవేశంలో వారితో తిరిగి వాదించడం, కొంచెం ఇబ్బందికరమైన వాదనలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో తండ్రి ఏదైనా మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడమే ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం మంచిది అవుతుంది. 31 తర్వాత ఈ పరిస్థితి నుంచి కొంచెం బయట వచ్చే అవకాశం ఉంది. నవమాధిపతి సప్తమంలోకి వచ్చి రవిని హోల్డ్ చేశారు కాబట్టి పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చి కొంచెం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ సమస్యల నుంచి కొంతలో కొంత సర్దుకొని ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరింత అనుకూలత కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, గ్రామ దేవత ఆరాధన, శివారాధన చేసుకుంటూ వారి యొక్క తీర్థప్రసాదాలు, విభూది, కుంకుమ నుదుట ధరించి ప్రతిరోజు మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవడం వల్ల కొత్త సమస్యలు రాకుండా, ఉన్న సమస్యలు పెరిగి పెద్ద కాకుండా మన పనులు మనం ఏ రకమైన ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడుతుంది. ఇది అండి కన్యా లగ్నానికి సంబంధించిన సూర్యుడు మీన సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకున్న మాస ఫలితాలు, తులా లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తులా లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మరి ఇంకొక ఇబ్బందికరమైన మాసం ప్రారంభమైందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అవి కొంచెం కీలకమైన ప్లేసెస్ అన్ని పాపగ్రహాల ఆధీనంలో ఉన్నాయి. శుభగ్రహాలన్నీ పాపగ్రహాల ఆధీనంలో ఉన్నాయి. ఇది అసలు విషయం. సో తులా లగ్నానికి సంబంధించి ఏ రకమైన ప్రభావం ఉండవచ్చు అంటే ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రాత్రి అంతా కూర్చొని చదివినా ఉదయం నిద్ర లేచేసరికి చదివిన విషయాలు మర్చిపోతారు. సరిగ్గా చదివింది గుర్తు పెట్టుకోలేరు. ఎగ్జామ్స్ ఉన్న విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన నెలగానే ఈ నెల ఉంటుంది. అతివేడి కారణంగా జ్వరాలు రావడం, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడం, విపరీతమైన జ్వరం రావడం. అంటే టెస్ట్ చేసినా కూడా ఏం జ్వరం అని ఉండదు, నార్మల్ జ్వరమే అంటారు. కానీ మన ఒక స్థాయికి మించి వేడి వచ్చి విపరీతంగా వేడి జ్వరం వస్తుంది. కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది. లేదంటే డీహైడ్రేషన్ కావచ్చు, హై బీపీ కావచ్చు, కొంత హృదయ సంబంధ సమస్యలతో కావచ్చు. ఈ 3 సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడడానికి అవకాశం కనిపిస్తుంది తులాలగ్నం వాళ్ళకి. అంటే చిన్నపిల్లలు, విద్యార్థులైతే విద్య, ఎగ్జామ్స్ వీటిలో సమస్యలు ఫేస్ చేస్తే, కొంచెం పెద్దవాళ్ళు అయితే అనారోగ్యాలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. పిల్లలైనా పెద్దలైనా సరే కొంచెం అతివేడి కారణంగా వేడి జ్వరాలతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. డీహైడ్రేషన్ కారణంగా ఎక్కువ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా యువతీ యువకులు కానీ అయితే ఎగ్జామ్స్లో సరిగ్గా అంటే చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా కొత్త స్నేహితులని, పరిచయాలని, వాళ్ళని వీళ్ళని వెళ్తూ కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. స్నేహితుల కారణంగా ఎక్కువ శాతం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ నెలలో. పర్టికులర్గా తులా లగ్నానికి సంబంధించిన వాళ్ళు. కారణం
ప్రేమ విషయంలో మోసాలు, ప్రేమికుల కారణంగా మోసపోవడం, స్నేహితుల కారణంగా మోసపోవడం, స్నేహితులతో కలిసి బయట విచ్చలవిడిగా తిరగడం, వీళ్ళతో కలిసి తిరగడం వల్ల కొత్త సమస్యలు చిక్కుకోవడం, ఇవన్నీ ఏర్పడడానికి తులా లగ్న జాతకులకు ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకా సినిమా రంగం, హోటల్ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం నష్టాలు చూసే అవకాశం కనిపిస్తోంది. నష్టాల కంటే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. నష్టాలు కూడా మన స్థాయికి మించే ఉంటున్నాయి. మన స్థాయికి మించి ఖర్చులు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఖర్చులు వచ్చి అందరికీ వర్తిస్తుంది. ఇంకా స్నేహితుల కారణంగా సినిమా రంగం వాళ్ళు, కళాకారులు, వీళ్ళు కొంచెం వాళ్ళు చేస్తున్న వృత్తిలో భాగంగా ప్రొఫెషన్లోనే కొంచెం నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులు నష్టాలని చూడవలసి ఉంటుంది. నష్టాలను చూడడంతో పాటు ఈ ఏదో ఒక చెకింగ్స్ అని, ఐటీ రైడ్స్ అని, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణదాతల ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టి అయినా సరే మీ దగ్గర డబ్బు వసూలు చేయాలని ప్రయత్నాలు చేస్తారు. కొంచెం రుణదాతల ఒత్తిడితో రుణపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయడంలో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. రాజకీయ నాయకులకి ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాగని చెప్పి సైలెంట్గా ఉండలేని ఒక పరిస్థితి. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితిని అయితే ఈ నెలలో రాజకీయ నాయకులు చూడబోతున్నారు. కొంచెం నష్టకరమైన పరిస్థితి మీ కళ్ళకు మీరే చూసారు, మీకే కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఏం చేయలేమని అర్థమయ్యి సైలెంట్గా ఉండలేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 31 తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వస్తుంది, కానీ పూర్తిగా మీ చేతిలోకి ఉండదు అనేది మాత్రం అర్థం చేసుకోండి. ఒక పని అయితే మీరు చెయ్యొచ్చు, అనవసరంగా ఖర్చులు పెట్టద్దండి. దీనివల్ల ఉపయోగం తక్కువే. అంటే చాలా వరకు ఏమనుకుంటా అంటే డబ్బు ఖర్చు పెడితే మన పని అవుతుంది అని అనుకుంటాము. కానీ ఈ నెల తులాలగ్నం వారికి సంబంధించి మీరు పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ అయిపోతుంది, కానీ ఒక్క రూపాయి కూడా మీకు రికవర్ కాదు. కాబట్టి అనవసర ఖర్చులు జోలికి వెళ్ళొద్దు. ఇంకా మన ప్రమేయం లేకుండా జరిగే ఖర్చులు ఎలాగో జరుగుతూనే ఉంటాయి, వాటిని మనం ఆపలేము. జీవిత భాగస్వామితో కూడా కొంచెం ఘర్షణలు ఏర్పడడానికి అవకాశం ఉంది. దీనికంటే అంటే జీవిత భాగస్వామితో ఏర్పడే ఘర్షణల కంటే కూడా కొంచెం గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. అనవసరమైన అంటే ఇప్పటికే ఏదైనా ఈ రాజకీయాలు కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఉండే వాళ్ళకి అనవసరమైన ఘర్షణలకు, గొడవలకు వెళ్ళి కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఇలా తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరికీ వర్తించదు. ఇంకా యువతీ యువకులు వీళ్ళకు కూడా ఇదే సమస్య ఉంటుంది. ప్రేమ కారణంగా మోసపోవడం, ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టడం, అక్కడ మళ్ళీ అవమానాలు ఎదుర్కోవడం. ఏంటి మీకు ఇంత మాత్రం తెలియదా, చుట్టూ జరుగుతున్నది చూస్తున్నారు కదా, చదువుకున్న పిల్లలు కదా, ఇంత మాత్రం తెలియదని అక్కడ వాళ్ళు కూడా అంటే కేసులు పెట్టుకోవడం ఇవన్నీ జరిగినా కూడా చుట్టూ జరుగుతున్నవి చూసి తెలుసుకోలేనంత అమాయకంగా మీరు ఉన్నారా అనే విధంగా మనల్ని తిరిగి క్వశ్చన్ చేయడం, అది మనం మళ్ళీ అవమానంగాను, ఇబ్బందికరంగాను ఎదుర్కోవడం. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవైతే ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. ప్రేమ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఇదే ఉంటుంది. అంటే స్నేహితులు మోసం చేశారని కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కవలసిన అవసరం ఈ నెలలో తులాలగ్నం వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తులాలగ్నానికి సంబంధించిన మాస ఫలితాలు: అనుకూలత కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, గ్రామదేవత ఆరాధన, పరమేశ్వరుడి ఆరాధన అన్ని విధాలుగా అనుకూలత ఇచ్చే అవకాశం ఉంది. మీ ఇష్ట దైవాన్ని నిరంతరం స్మరణ చేస్తూ వారి యొక్క విభూది, కుంకుమ ధరించి దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తులాలగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు వృశ్చిక లగ్నం వారికి ఎటువంటి ప్రభావం, ఫలితం ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేశాం. వృశ్చిక లగ్నానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే మరి ఒక అనుకూలమైన నెలగా ఈ నెలలో చెప్పుకోవాల్సి ఉంటుంది. 70% వరకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో. చతుర్థాధిపతిని అంటే 4వ ఇంటి అధిపతిని 4లోనే కుజుడు హోల్డ్ చేస్తున్నారు. లగ్నాధిపతి 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు 4లోనే హోల్డ్ చేయడం అత్యద్భుతమైన అనుకూలతను ఇచ్చే అవకాశం ఉంది. కుజదశ కాని వాళ్ళకు మాత్రమే. కుజదశ ఇప్పటికే అయిపోయి ఉంటే ఇంత అనుకూల ఫలితాలు మీరు పొందే అవకాశం లేదు. కొంచెం అనుకూలత తక్కువగానే ఉంటుంది. మరి మాట్లాడితే తక్కువగానే ఉంటుందని, అసలు అనుకూలత ఉండదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే కుజుడి ప్రభావం కంటే కూడా శని శుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే కుజుడు ఇచ్చే అనుకూలత కంటే కూడా వాళ్ళిద్దరిచ్చే, శని శుక్రులు ఇద్దరిచ్చే నెగిటివ్ ఎక్కువ. కాబట్టి కుజదశ ఉందా అయిపోయిందా అనే దాన్ని బట్టి ఫలిత నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. కుజదశ కాని వాళ్ళకి అత్యద్భుతమైన నెలగా ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత, శత్రు సంహారం, శత్రు విజయం,
మనతో ఎవరైనా పెట్టుకోవాలన్నా, మన జోలికి ఎవరైనా రావాలన్నా భయపడాల్సిన ఒక పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా సరే మనం అనుకూలత కోసమే మన యొక్క అంటే ఈ వృశ్చిక లగ్న జాతకుల యొక్క ప్రాపకం కోసం, వీరితో పరిచయం కోసం పరిగెత్తవలసి ఉంటుంది. వెళ్తే కానీ, వీళ్ళతో కలిస్తే కానీ, వీళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటే కానీ మన యొక్క గౌరవ మర్యాదలు నిలబడవు అనే ఒక పరిస్థితి అయితే ఈ నెలలో ఏర్పడబోతుంది. 5లో రవి ఉండడం, అక్కడే బుధుడిని రాహుని కలిపి హోల్డ్ చేయడం, మీ యొక్క ప్లానింగ్స్ వృశ్చిక లగ్నం వాళ్ళు ఈ నెలలో వేసే ప్లాన్స్ నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటాయి. పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నా కూడా ఈ నెల వృశ్చిక లగ్నం వాళ్ళకి పంచమంలో రవి బుధ రాహుల్ని హోల్డ్ చేయడం ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువ అనే మాట ఇక్కడ వాడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్షన్ల సమయంలో ఈ గ్రహస్థితి కాంబినేషన్ అనేది అసలు భూతో నా భవిష్యత్ అనే విధంగానే ఈ నెల ఉంటుంది. అత్యద్భుతమైన ప్రణాళిక, అత్యద్భుతమైన ప్లానింగ్స్, కూర్పులు చేర్పులు, ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి ఏరి కోరి ఎన్నుకొని ఒక మాల గుచ్చినంత అద్భుతంగా ప్రణాళికలు రచిస్తారు. అత్యద్భుతమైన ప్లానింగ్తో రాకెట్ లాగా దూసుకుపోతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి ఎన్ని ఆలోచనలు, ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారని అర్థం కాక తలలు పట్టుకుంటారు చుట్టూ చూసేవాళ్ళు. అంత అద్భుతమైన ప్రణాళికలు రచించడానికి, అంత అద్భుతమైన ప్లాన్స్ వేయడానికి వృశ్చిక లగ్న జాతకులకు ఈ నెలలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కుజుడు వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు లగ్నాధిపతి మాత్రమే కాదు, 6వ ఇంటి అధిపతి కూడా. 6ను శని చూస్తున్నా కూడా 6వ ఇంటి అధిపతి అయ్యి 4వ ఇంటి అధిపతిని పట్టుకున్న కారణంగా ఎంత పెద్ద శత్రువైనా సరే వీళ్ళ అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే. సో శనిని కుజుడు హోల్డ్ చేస్తున్న కారణంగా మేషం మీద కూడా శని ప్రభావం కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సింహాన్ని కూడా కుజుడే తక్కువ డిగ్రీలో చూస్తున్నారు. సో ఎటుపోయి ఎటొచ్చి కుజుడు హ్యాండ్ ఓవర్లోనే శని శుక్రులు ఈ నెలలో ఉంటున్నారు. ఈ సమయాన్ని వృశ్చిక లగ్న జాతకులు అత్యద్భుతంగా ఉపయోగించుకోగలుగుతారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉన్నట్టు కొత్తగా పరిచయం కావడం, కొత్తగా వార్తల్లోకి రావడం, కొత్తగా ప్రచారం జరగడం, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఎలా వచ్చారు వీళ్ళు అని అందరూ ఆశ్చర్యపోయి చూసే విధంగా వీళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడున్నారు వీళ్ళు అనేంత ఎక్కువ ప్రచారం చేయడం, ప్రభావం పొందడం, వీళ్ళ యొక్క ప్రాబల్యం సమాజం మీద కనిపించడం మనం చూస్తాం. సో అత్యద్భుతమైన నెలగా ఈ నెల చూసుకోవాల్సి ఉంటుంది. కానీ 31 తర్వాత ఈ ఆలోచనలో నిర్ణయాత్మక శక్తి కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ లాభాలు అయితే తగ్గే అవకాశం లేదు. మీరు ఏ ప్రయత్నం కోరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, పోరాటం చేస్తున్నారో, అందులో మీరు కోరిన దానికంటే కొంచెం ఎక్కువ లాభాలే వచ్చే అవకాశం ఉంది. 11లో ఉన్న కేతువుని కుజుడు చూస్తున్నారు, రవి చూస్తున్నారు, బుధుడు రాహు ఇద్దరు చివరి డిగ్రీలో ఉంటున్నారు కాబట్టి రవే బుధ రాహుని హోల్డ్ చేస్తున్నారు. అంటే శుక్రుడు మీనంలోకి వెళ్ళి 11ను చూసినా కూడా కుజుడు పక్క చూపుతో చూస్తున్న కారణంగా కుజుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో లాభాలు అనేది మనం కోరిన దానికంటే ఎక్కువగానే వస్తాయి. అందరూ కలిసి వచ్చి తమకు తాముగా వారి యొక్క సహకారాన్ని అందించి వీరి ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. సో వృశ్చిక లగ్న జాతకులకి ఈ నెల అత్యద్భుతమైన నెలగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంది, ఎక్కడైనా విహారయాత్రలు చేయడానికి అనుకూలంగా ఉంది, ఆహారం, విహారం, నిద్ర అన్ని విధాలుగా అత్యద్భుతంగా ఉంది. మనం కోరుకున్నది సాధిస్తాము, గెలిచి తీరుతామనే ఒక నమ్మకంతో ప్రశాంతంగా ఏ రకమైన టెన్షన్ లేకుండా మీ పనులు మీరు నిర్వహించుకోవచ్చు. వృశ్చిక లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఇంత అనుకూలత కోసం ఆదిత్య హృదయ పారాయణ, ఆంజనేయ స్వామి ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మీ ఇష్టదైవాన్ని నిరంతరం స్మరిస్తూ వారి యొక్క అనుగ్రహంతో మీ ప్రయత్నాలు మరింత విజయవంతం చేసుకోవాల్సిందిగా వృశ్చిక లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి ధనుర్లగ్న జాతకులకు ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మరి యొక్క అనుకూలమైన నెలగా ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. ఏ విభాగాల్లో ఏ రకంగా అనుకూలత ఉండొచ్చు అంటే ముఖ్యంగా 4లో సూర్యుడు ఉండడం ఇక్కడ అత్యద్భుతమైన విషయం. ఆ సూర్యుడు మళ్ళీ బుధుడు మరియు రాహుని హోల్డ్ చేయడం మరింత అనుకూలప్రదమైన విషయం. అత్యద్భుతమైన ఆలోచనలతో అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఈ నెలలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. లేదా గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఉద్యోగ అనుకూలత, ఉద్యోగంలో పదోన్నతులు మనం కోరుకున్న స్థాయిలో కోరుకున్న విధంగా జరిగే అవకాశం ఉంది. ఎవరైనా ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునే ఆలోచనలో ఉన్నా కూడా ఈ నెలలో చేయించుకోవడం మంచిది.
కావాల్సిన సౌకర్యాలతో సదుపాయాలతో మనం కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. ఇంకా 3లో కుజుడు శని ఇంట్లోనే శనిని పట్టుకోవడం, ఈ కాంబినేషన్ రాజకీయ నాయకులకు బాగా అనుకూలిస్తుంది. ఏంటంటే 3వ ఇంటి అధిపతిని పంచమాధిపతి 3వ ఇంట్లోనే పట్టుకోవడం, తన కింద ఉన్న అనుచరుల్ని ఎలా నడిపించాలి, ఎవరిని ఏ పని కోసం వినియోగించాలి, ఎవరిని ఏ పని చేయించాలని అద్భుతమైన ప్లాన్ వేసి అందరి దగ్గర అన్ని పనులు సరిగ్గా నిర్వహించే అవకాశం ఉంది. అనుచరులు కూడా తమకు తాముగా, అంటే ఇంతకుముందు మనల్ని విమర్శించిన అనుచరులు కూడా వారికి వారిగా కలిసి వచ్చి సహకరించి అన్ని పనులు చేసి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనుకూలత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో కుజుడు 3లో ఉంటే 6ను కూడా చూస్తున్నారు కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెలని మనం చూడవలసి ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు. అనుకూల ఫలితాలే అన్ని విధాలుగా పొందే అవకాశం ఉంది. వైద్యులకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న నెలగానే ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. ఎవరైనా అంటే డాక్టర్స్గా ఉద్యోగం కోసం అప్లై చేసే వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. గృహం కొనుగోలు, గృహ మార్పులు, ఊరి మార్పులు చేసుకోవాల్సిన వాళ్ళకి మార్చి 31 వరకే అనుకూలంగా ఉంది. మార్చి 31 తర్వాత 4లో శుక్రుడు వెళ్తారు. తర్వాత అంత అనుకూలంగా లేదు. గృహ మార్పు అసలు మంచిది కాదు. ఇంకా ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. దానికి నెల మొత్తం పూర్తిగా అనుకూలంగా ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఇంకా తండ్రితో పూర్తి స్థాయి అనుకూలం, పై అధికారుల దగ్గర అనుకూలం ఉంటుంది. మనం ఏదైనా పనులు చేయించుకోవాలన్నా, పై సంప్రదింపులు జరపాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా పూర్తిగా నెలంతా అనుకూలంగా ఉంది, చేసుకోవచ్చు. ఉన్నత అధికారుల దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవడానికి పూర్తిగా అవకాశం ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. ఉత్సాహంగా మన పనులన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అన్ని విధాలుగా అనుకూలత కలిగిన నెలగానే ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. ఇంచుమించు 70 నుంచి 80% అనుకూలం ఉన్న నెలగా ఈ నెల ఉంటుంది. విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసే సమయంలో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాస్ అయితే అవుతారు, కానీ ఉన్నత స్థాయిలో పాస్ అవుతారంటే ఖచ్చితంగా చెప్పలేని ఒక పరిస్థితి ఉంటుంది. సో ఈ ఒక సమస్య మినహాయించి మిగతా అన్ని విధాలుగా అనుకూలంగా అద్భుతంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరింత అనుకూలత కోసం సూర్యారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన అన్ని విధాలుగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మీకు మరి ఇంకా ఇబ్బందికరంగా ఉంటే లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం వల్ల మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, ఇది అండి ధనుర్లగ్నానికి సంబంధించిన సూర్యుడు మీన సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఒక నెల రోజులకున్న మాస ఫలితాలు మకర లగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మకర లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటే మరి ఒక ఇబ్బందికరమైన నెలగానే ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ గత నెల మొత్తం లగ్నంలో ఉన్న కుజ శుక్ర కాంబినేషన్ ఈ నెల 2లో కొనసాగే అవకాశం ఉంది. 2వ ఇంటి అధిపతిని 2లోనే కుజుడు హోల్డ్ చేస్తున్నారు. ఇబ్బందికరం అనే మాట కూడా చిన్నదవుతుంది. ప్రమాదకరమైన గ్రహస్థితి కాంబినేషన్ ఇది అనేది గుర్తు పెట్టుకొని ఉండవలసిందిగా మకర లగ్న జాతకులకు సూచన. అన్ని విధాలుగా ఒక రకమైన స్తంభన అనేది కొనసాగుతుంది. స్తంభించిపోయి ఏం చేయాలో తెలియదు, ఎలా ఇక్కడి నుంచి కదలాలో తెలియదు, ఏది చేసినా అది మళ్ళీ రివర్స్ అయ్యి మనకే సమస్యలు తెచ్చిపెడుతోంది. మాట్లాడితే సమస్య, మాట్లాడకపోయినా సమస్య, ఆలోచిస్తే కరెక్ట్గా ఉండదు, రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. కోపం ఎక్కువగా వస్తుంది. మాట్లాడడం అనేది ఎదుటి వాళ్ళని కొట్టినట్టో కత్తితో పొడిచినట్టో వస్తుంది. ఇంకా ఈ కారణంగా ఇతరుల దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆలోచనలు పూర్తిగా నిలకడగా ఉండవు, ఉద్రిక్తంగా ఉంటుంది. ఎవరైనా మనతో కొంచెం మనకు నచ్చిన విధంగా ప్రవర్తించకపోయినా, మాట్లాడకపోయినా వాళ్ళని కొట్టేద్దామా అనేంత కోపం వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడవలసిందిగా మకర లగ్న జాతకులకి సూచన. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాట ఎంత అదుపులో ఉంటే, మీ అదుపులో మీరు ఎంత ఉంటే మీరు అంత సేఫ్గా ఉన్నట్టే. ఏ మాత్రం మాట నోట్లోంచి జారి పొరపాటున ఒక్క మాట మిస్ఫైర్ అయిందా, అది ఖచ్చితంగా మిస్ఫైర్ అయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అనేది ఈ నెలలో మకర లగ్న జాతకులు మళ్ళీ చూసే అవకాశం ఉంది. అంటే స్లో డౌన్ అనేది గత నెల నుంచినే ప్రారంభమైనా కూడా ఈ నెల మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒక స్థితిలో కోపము, ఒక స్థితిలో భయము రెండు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. దయచేసి ఎటువంటి ఉద్రేకపరమైన నిర్ణయాలు కానీ, ఆవేశపూరితమైన మాటలు కానీ
ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ తీసుకోవద్దండి. దీనివల్ల మీకు నష్టమే తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. రాజకీయ నాయకులకు ఒక పెద్ద సవాలుతో కూడిన నెలగానే ఈ నెల ఉంటుంది. మకర లగ్నానికి సంబంధించిన రాజకీయ నాయకులకి నెల మొత్తం. వాహనాల్లో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఈ మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి అతి ప్రమాదకరమైన నెలగానే ఈ నెల మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వీళ్ళు మద్యపానం చేసి వాహనాలు నడపడం, ఈ కారణంగా అది వాహనాల ప్రమాదాలకు గురి కావడం, ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, లేదా కనీసం జాగ్రత్తగా అయినా వెహికల్స్ నడిపే ప్రయత్నం చేయండి. ఇంకా మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళు వాహనాల జోలికి ఈ నెలలో వెళ్ళకపోవడమే మీకు మంచిది. మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ళకు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు వాహనాలు నడపడం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచన. ఈ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో మీరు ప్రేమగా పెంచుకున్న కుక్కలు కావచ్చు, ఏదైనా పెట్స్ ఏదైనా కావచ్చు, పెంపుడు జంతువులు మీ మీద తిరిగి అవి దాడి చేసే అవకాశం ఉంది. వీలైనంతవరకు పెంపుడు జంతువులతో ఎక్కువ వాటిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, వాటిని చికాకు పెట్టే ప్రయత్నం కానీ చేయొద్దండి. ఇలా చికాకు పెడితే అవి మళ్ళీ తిరిగి మీ మీద దాడి చేసి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ పోయి కొంచెం మన స్థాయి దాటి ప్రవర్తించినా అవి మన మీదే తిరిగి దాడి చేసి మనమే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అన్ని చోట్ల మన అదుపులో మనం ఉండడం, మన పరిధి ఎంతో తెలుసుకొని మనం ప్రవర్తించడం ఈ నెల మకర లగ్న జాతకులకి అన్ని విధాలుగా అర్థం చేసుకోవాల్సిన విషయంగా ఉంటుంది. విద్యార్థుల పరిస్థితి అనేది నిజంగా అగమ్య గోచరం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏం చదివామని అసలు గుర్తుండదు. ఎగ్జామ్స్ రాసే సమయంలో విపరీతంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చదువుకున్న విషయాలు గుర్తుండకపోగా చదివింది ఒకవేళ మనం కష్టపడి చదివినా కూడా మనం చదివిన విషయాలు ఎగ్జామ్స్లో రాకుండా విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంచెం ఇబ్బందికరమైన నెలగానే విద్యార్థులకి నెల ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం మన ఇష్టదైవం ఆరాధన మనకు సహకరించే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి, గ్రామదేవత, వినాయకుడు, పరమేశ్వరుడు, మీ ఇష్టదైవాన్ని మీరు ఆరాధించుకొని మీ దైనందిన కార్యక్రమాలు మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మకర లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు కుంభలగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితం ఇచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి కుంభలగ్నం వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. గత నెల ఎప్పుడైతే సూర్యుడు లగ్నంలోకి వచ్చారో అప్పుడే ప్రారంభమైన సమస్య. ఇంకా రెండులోకి సూర్యుడు వెళ్ళారంటే సమస్య ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుందే కానీ సమస్య తొలగిపోవడం అంటూ ఉండదు. ఏంటంటే లగ్నంలోకి వచ్చిన సూర్యుడు ఈ విషజ్వరం కావచ్చు, లేదంటే అతివేడి కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు కానీ ఇవ్వడం జరిగి ఉంటుంది. ఇంక ఇప్పుడు రెండులో వెళ్ళిన సూర్యుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ పేగులు వీటికి సంబంధించిన సమస్య, అల్సర్స్, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఇవ్వడంతో పాటు కొంచెం కళ్ళు మంటలు, తలనొప్పి ఇటువంటివి ఇచ్చే అవకాశం ఉంది. విపరీతమైన వేడి కారణంగా జ్వరం రావడానికి, ముఖ్యంగా విషజ్వరం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ కడుపులో నులిపురుగుల సమస్యతో కడుపు నొప్పి రావడం, పేగులు ఇన్ఫెక్షన్ అయ్యాయని చెప్పడం, పేగుల్లో సమస్యలు రావడం, వీటి కారణంగా కొంచెం సర్జరీస్ వరకు సమస్య వెళ్ళే అవకాశం ఉంది. ఈ అపెండిక్స్ వంటి సమస్యలు రావడం, అప్పటికప్పుడు వెళ్తే ఆ సర్జరీ చేస్తే కానీ వీళ్ళు ఇప్పుడు సమస్య నుంచి బయటపడడం చెప్పడం, కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది కుంభలగ్నం వారికి. ముఖ్యంగా కుజభుక్తి కానీ సూర్యభుక్తి కానీ జరుగుతూ ఉంటే కుంభలగ్నం వాళ్ళకి అత్యంత ఇబ్బందికరమైన సమస్య నెల కానీ నెల ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం లేదు. ఈ రాజకీయాలు వీటిలో ఉంటే రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు, మోసాలు వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎటువైపు నుంచి ఇబ్బంది వస్తుంది, ఎటువైపు నుంచి మోసపోతున్నామని తెలుసుకునే లోపల మోసం జరిగిపోయి ఉంటుంది. వీళ్ళు మన చుట్టూనే ఉన్నారు, వీళ్ళే మనల్ని మోసం చేశారా అని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులే కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. డబ్బు అనవసరంగా ఖర్చు కావడం, సమయానికి ధనం చేతికి రాక ఇబ్బంది పడడం, కుటుంబంలో ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవడం, జీవిత భాగస్వామితో వాదనలు, వాగ్వివాదాలు, గొడవలు, జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలు పెట్టుకోకపోవడమే కుంభలగ్న జాతకులకి సూచించదగిన సలహాగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన యువతీ యువకులు అంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవలు పడే విషయంలో ఎంత వీలైతే అంతవరకు సర్దుకొని పోయే ప్రయత్నం మాత్రమే చేయండి. ఇది ఇబ్బందికరంగాను
అవమానకరంగాను మారే అవకాశం ఉంది. ఉన్న సమస్యల్లో ఈ ఒక సమస్యను మనం కొత్తగా పెంచి పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అవతల వాళ్ళతో ప్రవర్తించే సమయంలో నడుచుకోవాల్సిందిగా కుంభలగ్న జాతకులకి సూచన. వృత్తి ఉద్యోగాలు ఈ విషయాల్లో పూర్తిగా అనుకూలంగా ఉంది. కొత్త సమస్యలు ఏమీ లేవు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ కొత్త సమస్యలను పెంచుకోకుండా ఉండడం అత్యంత అవసరం. వీలైనంత వరకు శివారాధన అనేది మిమ్మల్ని ఇప్పుడున్న సమస్యల్లో చాలా వరకు గట్టెక్కించే అవకాశం ఉంది. మార్చి 31 తర్వాత కొంతవరకు పరిస్థితి సర్దుకునే అవకాశం ఉంది. ఈ గొడవల జోలికి వీటి జోలికి పోకుండా మనల్ని అదుపులో పెట్టుకోవడం, మాట్లాడి సమస్యని పరిష్కరించుకోవడానికి కొంతవరకు అవకాశం లభిస్తుంది. శివారాధన పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరింత అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. నమస్తే అండి, ఫలప్రదంగా స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మీన సంచారాన్ని అనుసరించి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మీన లగ్నం వారికి ఎటువంటి ప్రభావం ఫలితాలు ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీన లగ్నం వారికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మధ్యమ ఫలితాలు పొందే నెలగానే ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. లగ్నంలో సూర్య బుధ రాహువులు కొంత ఇబ్బందికరమైన గ్రహస్థితి ఇది. పూర్తి స్థాయిలో అనారోగ్యం కోసం ఖర్చులు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. వేడి, కళ్ళు మంటలు, తలనొప్పి, ముఖ్యంగా లగ్నంలో రాహు ఉన్నారంటే విపరీతమైన తలనొప్పి ఇస్తారు. ఈయన రవితో కలిశాడు, మీ 6వ ఇంటి అధిపతితో కలిశారంటే తలకు సంబంధించిన కొత్త అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పి ఎక్కువగా రావడం, వాంతులు కావడం, నిద్ర పట్టకపోవడం, నిద్ర లేమి కారణంగా సమస్యలు రావడం, విపరీతమైన వేడి, జ్వరం, అన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాకపోతే ఒక చిన్న అనుకూలత ఏంటంటే సరైన సమయానికి వైద్య సదుపాయం అందుబాటులో ఉండి మీకు ధనం సమయానికి చేతికంది అనారోగ్యానికి సరైన వైద్యం అందడానికి అవకాశం ఉంటుంది. 12లో ఉన్న కుజుడు ఆ ధన సహాయం, సరైన వైద్యుడు అందే విధంగా చేయడం, ఈ 2 విషయాల్లో మనకు సహకరిస్తారు. వైద్యం కోసం ధన ఖర్చు అయితే ఈ నెల ఎక్కువగా ఉంటుంది మీన లగ్నం వాళ్ళకి అన్ని విధాలుగా. ముఖ్యంగా తమ్ముడు ఎవరైనా ఉంటే వీళ్ళ యొక్క సహకారం అందుతుంది. వారి యొక్క సహకారంతో ఈ ఆరోగ్య సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం, వాటికి సరైన వైద్యం తీసుకోవడం, వీటికి అవకాశం ఉంటుంది. ఇంకేదైనా సమస్యలు వచ్చినా కూడా తమ్ముడు లేదా చెల్లెలు వీరి సహకారంతోనే సమస్యని పరిష్కరించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. వాళ్ళు కూడా తమకు తాముగా వచ్చి సహకరించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ లేవు. అవి యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. పూర్తి స్థాయి లాభాలు ఇచ్చే నెలగానే ఈ నెల వ్యాపారస్తులను చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజభుక్తి కానీ గురుభుక్తి కానీ జరిగే వాళ్ళకి పెద్దగా సమస్యలు అంటూ ఏమీ లేవు. చిన్నపాటి గోచారం కారణంగా వచ్చే ఒక 20-30% ఈ నెగిటివ్ మినహాయిస్తే పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం ఈ నెలలో చెప్పుకోవాల్సింది ఎవరు? రాజకీయ నాయకుల గురించి. రాజకీయ నాయకులకు పూర్తిగా ఇబ్బందికరమైన నెలగానే ఈ నెల ఉంటుంది. ఆరోగ్యం కారణంగా ప్రచారం చేయలేకపోవడం, మీ అనుచరుల మీద బాధ్యత వదిలేసేసి మీరు ఎక్కువగా తిరగలేకపోవడం, మీరు రెస్ట్ తీసుకోవాల్సి రావడం, వైద్యం కోసం బయట తిరుగుతూ ఉండడం. సో మీరు ఈ రాజకీయ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేక కొంత ఇబ్బంది పడే అవకాశం, నష్టపోయే అవకాశం కూడా ఉంది. వేడి కారణంగా కొంచెం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని ఈ ఆరోగ్య సమస్యల కారణంగా బయట ఎక్కువగా తిరిగే అవకాశం ఉండదు. తిరిగితే మరిన్ని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆరోగ్య సమస్యల కారణంగానే మీరు ఈ నెల ఒక చోట లాక్ అయిపోవడానికి, ఎక్కువగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఆరోగ్యం విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు చలువ పదార్థాలు, అంటే మీ ఒంటికి చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిందిగా మీనలగ్న జాతకులకి సూచన. ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం మీరే పారాయణ చేయడం అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థన చేసుకుంటూ మీ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా మీనలగ్న జాతకులకి సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.